హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డే 6 ఇన్ సింగపూర్. అండ్ ఈ డే 6 ఇన్ సింగపూర్కి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే జస్ట్ క్యాజువల్గా అలా చైనా టౌన్ ఒక రౌండ్ వేసి వద్దామని అయితే వెళ్తున్నాము. అండ్ మీకు తెలిసిందే, చైనా టౌన్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ చాలా చీప్గా ఉంటాయంట. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాయో అవి కూడా మీకు చూపిస్తాను. అండ్ అక్కడ ఉన్న ఫేమస్ టెంపుల్ ఉంది, బుద్ధుడు టెంపుల్, అది కూడా చూసేద్దాము. మీరు గనుక ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మేము ఎక్కడైనా వెళ్ళాలంటే ఎంఆర్టీ అయితే ప్రిఫర్ చేస్తాం కదా. కానీ ఈసారి మేము దగ్గరలో ఉన్న స్ట్రీట్ మధ్యలోనే నడుచుకుంటూ వెళ్దాము. అసలు స్ట్రీట్స్ వాక్ ఎలా ఉంటుందో, పక్కన ఉన్న ప్లేసెస్ అంతా ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే మేము నడుచుకుంటూనే వెళ్తున్నాము. ఈ ప్లేస్ చాలా ఇన్‌స్టాగ్రామబుల్ ప్లేస్ అంట. చూద్దాము, ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు అని చెప్పి మా ఆయన అయితే తీసుకొచ్చారు. కానీ వెళ్ళే వే చూడండి, మంచిగా గడ్డితో బాగుంది. ఇక లోపలికెళ్ళి చూసేసరికి చాలామంది జనాలు ఉన్నారండి. అందరూ ఫొటోస్ కోసమే ఉన్నారు ఇక్కడ. సో, లోపలికెళ్ళి అయితే చూద్దాం, మనకి ఛాన్స్ ఉంటే ఫోటో దిగుదాం. ఇక్కడైతే చాలా పెద్ద లైనే ఉంది. మా ఆయన అయితే గొడిగేస్తారు. కానీ అక్కడ లైన్ చూసి చాలా టైం పట్టేస్తది అనిపించిందండి. అందుకని జస్ట్ ఒక చిన్న ఫోటో తీసేసుకొని అయితే బయటకొచ్చేసాము. అండ్ మేము తెచ్చుకున్న గొడుగులు వర్షం పడతదని చెప్పి తెచ్చుకుంటే లాస్ట్‌కి ఎండకి యూజ్ అయింది. సర్లేండి, ఏదో ఒక దానికి యూజ్ అయింది కదా అని, అది కూడా లాస్ట్ డే. మేమైతే పోనీలే, తెచ్చినందుకనే యూజ్ అయింది అనుకున్నాము. రేపైతే సింగపూర్‌ని వదిలి వెళ్ళిపోవాలి. వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. కానీ తప్పదు కదా. ఈ వే చూడండి. అందుకే మేము ఈరోజు కొంచెం నడిచి చుట్టుపక్కల ఉన్నదాన్ని ప్రతిదాన్ని ఎంజాయ్ చేద్దామని అయితే ఈరోజు అదే ప్లాన్ చేసుకున్నాం ఇంకా. అసలు వెళ్ళే దారైనా ప్రతి చోట ఒక్కొక్క ఫోటోలా అనిపించింది. కానీ మాకు అసలు అంత ఓపికలు లేవు. ఎందుకంటే మీరే చూడండి, అసలు ప్రతి వే కూడా చాలా అందంగా ఉంది. ఎక్కడ చూసినా నిల్చొని ఇక్కడ ఫోటో దిగాలేమో, అక్కడ దిగాలేమో అన్న టైప్‌లో అనిపించింది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అండ్ ఇది చూడండి, వావ్! ఇది కదా భలే అనిపించింది. ఇంత గ్రీనరీ చూడండి. అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళే కొద్దీ అక్కడ బిల్డింగ్స్ చూసారా? అసల చూడాలంటే 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగున్నాయి. అసలు నాకైతే ప్రతి స్ట్రీట్, ప్రతి రోడ్డు, ప్రతీదీ నాకు నచ్చేస్తుంది. అంత మిస్ అయిపోతానేమో, నాకైతే భయమేస్తుంది. అసల చూడండి, ఆ బిల్డింగ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా మాకే ఇలా ఉంటే చాలామంది ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సడన్‌గా ఇండియా వస్తే ఆ ట్రాఫిక్‌కి ఎలా భరిస్తారో పాపం. ఇక్కడైతే అన్నీ సిస్టమాటిక్‌గా ఉంటాయి. అన్నీ అదే వేలో, అదే ఆర్డర్‌లో ఎళ్తారు. ఈవెన్ రోడ్ క్రాస్ చేయాలన్నా కూడా చూసి అక్కడ సిగ్నల్ ఉంటే తప్ప చెయ్యరు. అలాంటి ఏరియా నుంచి మన ఏరియాకి రావాలంటే ఏదోలా ఉంటది. ఇక మేము ఎంఆర్టీ ఎక్కి చైనా టౌన్‌కి వెళ్ళిపోదామని చెప్పైతే ఇంకా ఎంఆర్టీ స్టేషన్‌కి అయితే వచ్చేసాము. ఇక స్కాన్ చేసి అయితే మనం ట్రైన్ ఎక్కి అయితే వెళ్ళిపోదాము. ఎట్ లాస్ట్ చైనా టౌన్‌కి అయితే వచ్చేసాము. చూడండి, బిల్డింగ్స్ చూస్తే అర్థమైపోతుంది ఇది చైనా స్టైల్ అని చెప్పి. అక్కడైతే మంచిగా టెడ్డీ బేర్స్‌తో ఎంత బాగా డెకరేట్ చేశారో. అండ్ ఆ వే చూడండి ఎంత బాగుందో. అక్కడ చూసారా? మొత్తం కలర్‌ఫుల్ ఫ్లవర్స్‌తో అయితే డెకరేట్ చేసుంది. ఇక్కడ నుంచి పక్క నుంచి అన్నీ చైనా రెస్టారెంట్సే ఉండేవి. కానీ స్మెల్ కొంచెం వియర్డ్‌గా అనిపిస్తది అండి. మీరు చైనా టౌన్‌లో నుంచి రెస్టారెంట్స్ మధ్యలో నుంచి ఎళ్తే ఆ ఫుడ్ స్మెల్స్ మనకు కొంచెం పడకపోవచ్చు. ఇక్కడి నుంచి అయితే మేము కొన్ని సోవెనిర్స్ అయితే కొనుక్కుందామని అయితే ఆగాము. $1కి, $2కి మనకిక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే దొరుకుతాయి. అండ్ చాలా బాగున్నాయి. చూసి తీసుకోవాలి. జనరల్‌గా అందరూ ఎక్కడ ఆగిపోతారంటే, కష్టమైన పని కూడా ఇదే కదండీ! మ్యాగ్నెట్ వెతుక్కోవడం. అన్నీ ఒకేలా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. ఇందులో ఏదో ఒకటి తీసుకోవాలంటే ఎంత కష్టమో చూడండి. అండ్ ఈ చైనా టౌన్‌లో చాలా తక్కువ రేటు. ఈవెన్ నేను బగెట్ స్ట్రీట్‌కి వెళ్ళానండి. నేను బగెట్ స్ట్రీట్‌లో వెళ్ళి చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు చైనా టౌన్‌లో కొనుక్కుంటేనే బెటరు. బగెట్ స్ట్రీట్‌కి వెళ్తే దీనికంటే అక్కడ కాస్ట్‌లీగానే ఉన్నాయి. అండ్ అంతేం నాకు అనిపించలేదు. మేము తర్వాత మళ్ళీ బగెట్ స్ట్రీట్‌కి వెళ్దామని చెప్పి చైనా టౌన్‌లో చాలా తక్కువ
షాపింగ్ చేసాము. కానీ ఆ తర్వాత బగ్గీ స్ట్రీట్‌కెళ్ళాక అయ్యో! అక్కడే కొనుక్కోవాల్సింది కదా అనిపించింది. మీరు ఆ తప్పు చేయకండి. ఫస్ట్ అయితే చైనా టౌన్‌ని ప్రిఫర్ చేయండి. ఆ తర్వాత బగ్గీ స్ట్రీట్‌ని ప్రిఫర్ చేయండి. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. మీకు ఈ బిల్డింగ్స్ చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో, అండ్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అక్కడ మీరు ఫ్రూట్ చూసారు కదా! దాన్నే డ్యూరియన్ ఫ్రూట్ అనైతే అంటారు. ఆ డ్యూరియన్ ఫ్రూట్ స్మెల్ చాలా ఎక్కువొస్తదండి. అండ్ తినడం కూడా చాలా కష్టము. మేమైతే దాన్ని తినాలని అనుకోలేదు. మేమైతే ట్రై చేయాలనుకోలేదు. మాకైతే భయమేసింది. ఒకవేళ మీరెవరైనా ఈ ఫ్రూట్‌ని ట్రై చేసుంటే కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడొచ్చి షాపింగ్‌కి చాలా తక్కువున్నాయన్నాను కదా! మేము చాలా తీసుకున్నామండి. చాలా తీసుకున్నా గూడా ఇంకా బగ్గీ స్ట్రీట్‌లో కొన్ని తీసుకుందాంలే అని ఆగిపోయాము. ఇక అదిగోండి అదే అండి బుద్ధుడు టెంపుల్. స్వీట్ టూత్ టెంపుల్ అని అంటారు. చాలా ఫేమస్ టెంపుల్ ఇది ఇక్కడ. దీనికైతే వెళ్దామని చెప్పి వచ్చాము. ఇదే మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ చైనా టౌన్‌లో. ఇప్పుడైతే ముందుకెళ్ళిపోదాము. చూద్దాం లోపల ఎలా ఉందో. కానీ బయట నుంచి అయితే మాత్రం చాలా పెద్దగా బాగుంది కదా! చాలా పెద్దది. ఇక ఇదే అండి ఎంట్రన్స్. ఇక్కడైతే చాలామంది అగరబత్తి వెలిగిస్తున్నారు. మేమైతే లోపలికి టైం అయిపోతుందన్నారు. చాలా మళ్ళీ లోపలికి వెళ్ళగలమో లేదో అని చెప్పి మేమైతే ఫస్ట్ లోపలికైతే వెళ్ళిపోతున్నాము. లోపలికెళ్ళి చూస్తే చాలా డిఫరెంట్‌గా ఉంది. అంటే మన బుద్ధుడిలాగా లేదు. చైనా స్టైల్ బుద్ధుడిలాగా అయితే అనిపించాయి. బట్ ఇక్కడ అగరబత్తి స్మెల్ అయితే భలే అనిపించింది. ఇక్కడ చూడండి ఒక డిఫరెంట్ టైప్ దేవుడు. ఈ దేవుళ్ళ పేరైతే మనకు ఎలాగో తెలీదు. జస్ట్ నాకైతే అందరూ బుద్ధుళ్ళే. ఇక్కడ చూడండి ఎన్ని బుద్ధుడు బొమ్మలు చిన్న చిన్నవి ఉన్నాయో. మొత్తం ఇలాగే డెకరేట్ చేసి ఉన్నాయండి ఈ గుడిలో అయితే. పెద్ద విగ్రహం మధ్యలో ఒకటి ఉంటుంది. అలాంటివి చిన్న చిన్నవి చుట్టూ డెకరేట్ చేశారు. మొత్తం గోడ ఫ్రేమ్ మొత్తం అలా ఉంటుంది. సో చూడ్డానికైతే చాలా డిఫరెంట్‌గా కూల్ ఉంది. అండ్ మీరు అక్కడ గాని నేమ్స్ చూస్తే కొంచెం మనకి మన హిందూ నేమ్సే ఉంటాయండి. కొంచెం ఒత్తులు ఇటు అటు ఉంటాయి. చాలా బావుండేది. అన్నీ అలాగే డెకరేట్ చేసున్నాయి ఇక్కడైతే ఆల్మోస్ట్. చూడండి సెకండ్ ఫ్రేమ్ దగ్గర అయినా గూడా అక్కడ మధ్యలో ఒక దేవుడు అండ్ చుట్టూ సేమ్ అలాగే పెట్టి మొత్తం అలాగే డెకరేట్ చేసుంది గుడి మొత్తం. ఇక లోపలికెళ్ళంగానే చూడండి గోల్డ్ కలర్‌లో ఎంత అందంగా ఉందో. అండ్ అక్కడ దేవుడిని చూద్దాము. చాలా పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ. చూసారు కదా! చాలా బావున్నాయి. నేను జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. అండ్ మేమైతే జస్ట్ మిస్ అనే అనుకోవాలండి. మేము జస్ట్ ఇలాగ అడుగు పెట్టాము. అయన్నీ చూసామో లేదో అప్పుడే క్లోజింగ్ టైమ్ అని చెప్పారు. ఇంకొంచెం లేట్ అయ్యి ఉంటే ఇది మేము మిస్ అయిపోయేవాళ్ళము. సో మీరు దయచేసి 5 లోపే ఎళ్ళండి. 5కి క్లోజింగ్ ఇక్కడ. మేము ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి ముందు షాపింగ్ అంతా చేసి ఆ తర్వాత గుడికెళ్ళాము. మీరు ఒకవేళ వస్తే ఫస్ట్ ఆ బుద్ధుడి టెంపుల్‌కెళ్ళి ఆ తర్వాత మీరు షాపింగ్ చేసుకోండి. ఇప్పుడైతే బయటకొచ్చేసాక ఇంకా స్ట్రీట్‌లో అయితే నడుస్తున్నాము. ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్ షాప్స్‌లో చూడండి డ్రెసెస్ కానీ, మనకి ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కానీ అన్నీ దొరుకుతున్నాయి. ఇదొచ్చి టెంపుల్ స్ట్రీట్ అండి. ఇక్కడైతే మన దేవుడికి సంబంధించిన ఒక గుడైతే ఉంది. అవునండి. చైనా టౌన్‌లో ఒక గుడైతే మనకుంటుంది. ముందుకెళ్తే మీకు చూపిస్తాను అది ఏం గుడో. మేము గుడి లోపలికైతే వెళ్ళలేదండి. ఎందుకంటే మేము అప్పటికే ఆల్రెడీ నాన్ వెజ్ తినేసాము. ఇక నాన్ వెజ్ తినిన తర్వాత గుడి లోపలికెళ్ళొద్దని చెప్పి ఇక వెళ్ళలేదు అందుకే. జస్ట్ బయట నుంచి అయితే చూసేస్తున్నాము. గుడి లోపల ఎలా ఉందో అని చెప్పి. ఇది అమ్మవారికి సంబంధించిన టెంపుల్. అండ్ చూడ్డానికైతే బయట నుంచి చాలా నీట్‌గా ఉంది. లోపల ఎలా ఉంటదో మరి లోపలికైతే వెళ్ళలేదు. ఇక ఇక్కడ నుంచి అలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము. చైనా స్ట్రీట్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర చూడండి ఎలాంటివి పెట్టారో. చైనాకి సంబంధించిన టైప్‌లో ఉన్నాయి. ఈవెన్ చైనా సీరీస్ చూసుంటే మీకు తెలిసుంటది. అక్కడ హిస్టరీలో అలాంటివే డ్రెసెస్ ఏసుకునేవాళ్ళు. అలాంటిదైతే పెట్టారు. ఇప్పుడైతే అయిపోయింది. ఇంక మేము ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఎంఆర్‌టీ స్టేషన్‌కైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి మేము రూమ్‌కెళ్ళిపోయి రూమ్‌లో ఫ్రెష్ అప్ అయ్యి నైట్ 8:00కి చాంగి ఎయిర్‌పోర్ట్‌లో షో అయితే ఉంది. ఆ షో అటెండ్ అయ్యి ఆ తర్వాత అయితే మళ్ళీ రూమ్‌కొచ్చి ఇక రెస్ట్ తీసుకోవాలి. అండ్ ప్యాకింగ్ గూడా ఉంది. చాలా ప్యాక్ చేసుకోవాలి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు. స్టే ట్యూన్డ్. బాయ్. బాయ్.